హాయ్ అండి. ఈరోజు మీ ముందుకు వినాయక చవితి స్పెషల్స్. ఆయిల్ లేకుండా చేసుకునే అసలైన ప్రసాదాలు, వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 ప్రసాదాలు సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేవి. ఇవన్నీ కూడాను చేసుకుందాం రండి. చూడండి మా వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేశానో చంద్రకాంత పూలతో. ముందుగా మనం ప్రతి పనిలోనూ తలుచుకునే ఆదిదేవుడు వినాయకుడు. ఒక కప్పు వరిపిండి తీసుకొని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ బిఫోర్‌గా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక కప్పు బెల్లం తురుము కూడా తీసుకొని, అలానే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను. మనం ముందుగా ఇవన్నీ తీసుకొని నానబెట్టుకొని పక్కన ఉంచుకొని, ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల గట్టిగా ఉంది బెల్లం నాకు. నేను తురిమేసి ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటాను నేను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగని. అందువల్ల బెల్లం అనేది గట్టిగా ఉంది. అన్నీ తురిమి తీసుకొని, ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, మరిగించిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇక్కడ తడి బియ్యం పిండి అయితే చాలా బాగా వస్తుంది, లేదా పొడి బియ్యం పిండి అయినా కూడా తీసుకోవచ్చు. మరిగించిన వాటర్లోని పిండిని వేసుకుని ఇలా కలుపుకుంటూ, పిండి పట్టుకుంటే ఒక ముద్దలా వచ్చేట్టుగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒకవేళ పిండిలోని వాటర్ తక్కువగా ఉంటే కనుక కొద్దిగా వేడి నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది. ఇంకా వచ్చేసింది నాకు సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఉడికించిన పిండిని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళలా చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకుంటాను. నేను వినాయకుడి మెడలో కూడా ఉండ్రాళ్ళలాగా దండ కట్టి వేస్తాను. కొన్ని నైవేద్యాన్ని కూడా ఉంచుతాను నేను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని, ఇప్పుడు పాన్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని, కొబ్బరి తురుము వేసి లైట్గా వేయించి తీసుకొని, మనం ముందుగా నానబెట్టిన పచ్చి కొబ్బరి తీసుకొని కొంచెం లైట్గా వేయించుకొని, కొద్దిగా కాబట్టి చిన్న దాంట్లో వేసాను. అందులోనే శనగపప్పు కొబ్బరి కూడా 2 వేసుకొని లైట్గా వేయించుతున్నాను. ఇది స్టఫింగ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను నేను. మనం అలాగా 2 మినిట్స్ అలా తీసుకొని లైట్గా వేయించుకొని, ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని, మనకి ఫ్రిడ్జ్లో బెల్లం వల్ల మనకి అది గట్టిగా ఉంది నాకు. ఆ 3 వేసి కలిపేసుకుని స్టఫింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను. అది అలా కరిగిపోతుంది. అది పప్పు అనేది మెత్తగా అయితే సరిపోతుంది మనకి. ఇక్కడ మరీ మెత్తగా అయిపోవసరం లేదు. ఇక్కడ జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది దీనికి. అలా వేసుకొని, అలా దీంట్లోనే ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ముందుగా ఉడికించిన పిండిలోని వేసుకొని అంతా కలిపేంత వరకును కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకొని, మనం మోదకాలకి ఉండ్రాలకి బెల్లం కలుపుకుంటా కొంచెం తీసుకున్నాను నేనైతేనే. ముందుగా చిన్న సైజు ఉండల్లో తీసుకొని ఇలా ప్రమిదిల్లా చేసుకొని, మధ్యలోని కొబ్బరి బెల్లం వేసుకొని మధ్యలో పెట్టి క్లోజ్ చేస్తే మోదకాల షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. వీటి షేప్ అనేది మనకి మార్కెట్లోనే అవైలబుల్గా కూడా ఉంటాయి. అవి ఏమీ అవసరం లేదు, మనం ఇలాగే ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే మంచి డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు స్పూన్ తీసుకొని ప్రెస్ చేస్తే డిజైన్ అనేది మంచిగా వస్తుంది మనకు కావాల్సినట్టు. ఇప్పుడు బెల్లం కొబ్బరి కలిపిన పిండిలోని అప్పాల్లో చేసుకుందాం రండి. నేను ఆ పిండిలోనే మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇలా చేసుకున్న వాటిలోనే వేసుకొని ఇలా తీసుకొని అప్పాల్లో చేసుకోవచ్చు, లేదా రౌండ్గా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. ప్రతి ఒక్కరికి రావాకు అనేవి ఏమి దొరకవు కాబట్టి, నా దగ్గర రావాకు జామాకు కూడా ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిలోని షేప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అందుబాటులో ఉండవు కదా అందరికీ ఆకులు. మనం మనీ ప్లాంట్ ఆకుతో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్ అనేది మనం చేసిన దాన్ని బట్టి చేసుకోవచ్చు, కుదిరిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకొని ఆకు వెనక వైపు పెట్టుకొని ఒత్తుకుంటే వాటి షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. షేప్ అనేది ఏం లేదండి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనం ఓన్గా చేసుకోవడం అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకొని, తర్వాత ఆర్ది చేసుకోవడానికి ప్రిపేర్ చేయడానికి ఇలా నేనైతే
కొంచెమే కాబట్టి చేతులతోటే వత్తిసుకున్నాను నేను ఇలాగా. ఇలా చేతి మీద ఇలాగా చేసుకున్నాను. కొద్దిగా కాబట్టి రౌండ్గా ఉండలా కూడా చేసుకున్నాను. పిండేసి కూడా వెత్తుకోవచ్చు. నెయ్యి చేతులకి రాసుకొని కూడా ఒత్తుకుంటే చేతులకి అంటుకోకుండా కూడా వస్తుంది. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు అనేది నేను 180 ml తీసుకున్నాను. 180 ml తీసుకొని మరిగించుకొని దానిలోనే ముందుగా చేసుకొని ఉంచుకున్నాం. మనకి ఈ రౌండ్ షేప్ కూడా చేస్తున్నాను, తాలికల్లా కూడా చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే. చేసుకుని తాలికలన్నీ వేసుకొని ఒక 5 minutes తర్వాత బెల్లం కూడా వేసుకొని, ఇక్కడ బెల్లం నేను ముందుగా తురిమి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా వస్తుంది. ఇది కూడాను చూడండి పడట్లేదు. ఇప్పుడు ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని అంతా కరిగిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకొని అంతా కలిపి బౌల్లోకి తీసుకొని, ఇక్కడ మనకి ఎప్పుడైనా పాలు ఎక్కువైనప్పుడు తాలికలు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం పిండి కలుపుకుంటే మనకి చిక్కగా దగ్గరగా చక్కగా వస్తుంది. ఇలాగా అన్నీ కొద్ది కొద్దిగా కాబట్టి పర్వాలేదు. అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వేరే ఐటమ్స్ తీసుకుందామండి. ఇప్పుడు పాన్లోని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వరినూక తీసుకున్నాను. లైట్గా అంటే 2 minutes వేయించి తీసుకుంటే సరిపోతుంది. లైట్గానే ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసులు వాటర్ కలిపితే నాకు సరిపోయింది. ఒక గ్లాస్ వాటర్ నూక తీసుకున్నాను నైవేద్యం వరకును. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దగ్గర పడ్డాక ఇలాగ ఉండ అనేది వచ్చేస్తుంది మనకు. కొంచెం దగ్గర పడిన తర్వాత అదంతా ఉడికిన తర్వాత అలా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకొని వేడివేడిగా ఉండల్లా చేసుకొని చేతులకి నెయ్యి అప్లై చేస్తే రౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఆఫ్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకున్నాను అంతేనా. అలా రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతున్నాయి పండగలప్పుడు. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో నెయ్యి అప్లై చేసుకొని రాయడం వల్ల. ఇలా వేడి మీద చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా నైవేద్యానికి. ఇక్కడ కొంచెం పిండి మిగిలిందేనే నేను కజ్జికాయల్లోకి చేద్దామని ప్రిపేర్ అయ్యాను నేను. ఇవి ఏంటంటే వినాయకుడి దగ్గర ఎలక ఉంటుంది కదా, ఆ షేప్ అనేది నాకు వచ్చేసింది. కొంచెం పిండి ఉంది కాబట్టి, అంటే ఇంకో ఐటెం వస్తుంది అలాగని నేను చేశాను ఇలాగా. అదే ఎక్కువ పిండి ఉంటే మధ్యలో పంచదార రవ్వ వేసుకొని, పంచదార కానీ బెల్లం కానీ కొబ్బరి కానీ వేసుకొని, బెల్లం తురుము కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని చేసుకొని కుక్కర్లో విజిల్ లేకుండా ఇడ్లీ బౌల్లో పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో పెట్టుకుంటే ఒక 10-15 minutes పెట్టుకుంటే అలా పెట్టేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోకుండా 10 minutes స్టీమ్లో పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది నైవేద్యాలు 5. ఇలా పెట్టుకొని సిమ్లో ఉంచి తీసుకొని ఇలా వినాయకుడికి 5 నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాము. 5 కాదు, మనకి మనసు ఉండాలి కానీ మనం ఎన్నైనా చేసుకోవచ్చు. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి కాబట్టి మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వంటలు అన్నిటికీ ఇలా ప్రిపేర్ చేశాను. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.